హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అవిసె గింజలు, నువ్వులు, కొబ్బరి లడ్డు చేసుకుంటున్నాం. ఇది పిల్లలకి, పెద్దలకి హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా ఈ అవిసె గింజల లడ్డూని వద్దనకుండా తింటారు. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓ కప్పు అవిసె గింజలు తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా కలర్ మారి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ అవిసె గింజలు రెగ్యులర్గా తీసుకోవడం వలన స్కిన్ గ్లోగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అవిసె గింజలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే కళాయిలో 1.5 కప్పు నువ్వులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. నువ్వులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఓ కప్పు తురిమిన కొబ్బరి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి రోజు తీసుకోవడం వలన అలసట తగ్గుతుంది. స్కిన్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఓ కప్పు డేట్స్ని మధ్యలో గింజలు తీసేసి తీసుకోవాలి. వీటిని ఓ 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డేట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని చల్లారన అవిసె గింజలు వేసి పౌడర్ చేసి ఇలా ఓ బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇదే మిక్సీ జార్లో చల్లారని నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిసేటట్టు ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని కూడా అవిసె గింజల పొడిలో వేసుకోవాలి. ఇప్పుడు వేయించిన కొబ్బరిలో కొద్దిగా కొబ్బరిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కొబ్బరిని ఈ పౌడర్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్ బెల్లం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని అవిసె గింజలు నువ్వుల పొడిలో వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా కొబ్బరిని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిలో ఈ బాల్స్ని అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అవిసె గింజల నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ అండి. ఇలా కొబ్బరి పైన కనిపించడం వల్ల పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ బలమైన ఫైబర్ లడ్డూని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Thanks for watching.